జిల్లాకు సంబంధించిన మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విప్పుగా నియమించిన తర్వాత పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహరావు గారు, మేమందరం కూడా ఆ రోజు ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రైతుల పక్షాన మన తప్పతాలని పొందుకొని మన రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే మరి అనేక మార్లు పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ అప్పుడు ఉన్నటువంటి అధికారులకు రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుండ్రు వడ్ల కొనుగోలు విషయంలో ఒకట మన ప్రభుత్వము మిల్లర్లు కటింగ్ పేరుత రైతులు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టే ఏ ఒక్క కాగితం ఇచ్చినా కూడా ఏ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాసినా కూడా వాళ్ళు రైతుల పక్షాన్ని ఎప్పుడు కూడా దీని మీద విచారణ జరిపించినాము. ఈ యొక్క వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర మన రైతులకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగిందనో అన్యాయం జరగలేదనో అప్పుడున్న మంత్రులు కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎలాంటి కూడా విచారణ జరిపించింది. ఇప్పుడు ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రాబోయే కాలంలోనైనా కూడా రైతులకు మద్దతుగా ఉండే విధంగా పెద్దలు మేము ఒకటే కోరినాం కలెక్టర్ గారిని, ఏదైతే ధర్మాకాంటస్ రషీద్ గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసిన విధంగా ప్రతి రైతుకు ధర్మాకాంట అస్టు పిలిపించి ఇక్కడ తప్పాతాలు లేకపోతే మిల్లర్ కటింగ్ పెట్టుకుంటా వడ్ల కొనుగోలు సెంటర్ జరగాలని చెప్పేసి కొనుగోలు రైతులకు జరగాలి అనే ఒక విషయాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి పరివారక ప్రాంతానికి స్టాండ్ ఏది ఇస్తూ ఉందో ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణీతమైన రేటు ధర ఫిక్స్ చేసి ప్రజలకు అందుబాటు వచ్చే విధంగా ఇసుక అందరికీ అందుబాటులో రావాలి.